మీద మానవాళి జరుపుకునే అతి పెద్ద ఉత్సవంగా పేరు పొందిన మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా మహాకుంభమేళాలకి భేదం ఉంది. భూమి మీద ఇంతమంది మనుషులు ఒకచోట గుమిగూడే ఉత్సవం మరొకటి లేదు. కోట్లాది మంది విశ్వాసాలకు ప్రతీకగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళా అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేపుతోంది. 40 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇది అమెరికా జనాభా కంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల జనాభాని కలిపిన దానికంటే ఎక్కువ. భూమి మీద మానవాళి జరుపుకునే అతి పెద్ద ఉత్సవంగా పేరు పొందిన మహాకుంభమేళా ప్రారంభమైంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి మొదలైంది. 60 లక్షల జనాభా ఉన్న ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ రాజధాని. అలహాబాద్ పేరుని 2018 నుంచి ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో 40 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇది అమెరికా జనాభా కంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల జనాభాని కలిపిన దానికంటే ఎక్కువ. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధి చెందిన చోట మహాకుంభమేళా జరుగుతోంది. సరస్వతి నది ప్రస్తుతం ఉనికిలో లేకపోయినా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భక్తులు నమ్ముతారు. జీవాధారమైన జలాన్ని ఆరాధించడం భారతీయుల ప్రాచీన సాంప్రదాయం. హిందూ విశ్వాసాల ప్రకారం ప్రయాగ సంగమం పరమ పవిత్రమైంది. త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి విశ్వసిస్తారు. కోట్లాది మంది విశ్వాసాలకు ప్రతీకగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళా అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేపుతోంది. కుంభమేళా మహాకుంభమేళాలకి భేదం ఉంది. కుంభమేళా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్, ప్రయాగరాజుల్లో జరుగుతుంది. అమృత మథనం జరిగినప్పుడు 4 చుక్కలు హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్, ప్రయాగరాజుల్లో పడ్డాయని హిందూ పురాణాలు చెప్తాయి. కుంభం అంటే కుండ. కుండని చిలికినప్పుడు అమృతం ఒలికి ఈ 4 చోట్ల పడిందని విశ్వాసం. మహాకుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగరాజ్లో జరుగుతుంది. భూమి మీద ఇంతమంది మనుషులు ఒకచోట గుమిగూడే ఉత్సవం మరొకటి లేదు. అందుకే మహాకుంభమేళాని యునెస్కో 2017లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అని గుర్తించింది. అంటే మహాకుంభమేళాని భారతదేశానికే కాదు మానవాళికే సాంస్కృతిక వారసత్వంగా పరిగణించింది. శతాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయాలకి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా మహాకుంభమేళా ఆధునిక కాలంలో నిలిచింది. మహాకుంభమేళాని ప్రశాంతంగా, ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించటం కత్తి మీద సాము లాంటిది. దీని నిర్వహణ దేశంలో వ్యవస్థల సామర్థ్యానికి పరీక్ష కూడా. మహాకుంభమేళాకి దేశం నలుమూల నుంచే కాదు, ప్రపంచం నలుమూల నుంచి కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్క జనవరి 14న మకర సంక్రాంతి రోజునే 3.5 కోట్ల మంది నదిలో పుణ్య స్నానాలు ఆచరించారని అంచనా. మేళాకు వచ్చే వాళ్ళ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సంగమం దగ్గర 10,000 ఎకరాల్లో ఒక టెంట్ సిటీని నిర్మించింది. ఇందులో 1,60,000 టెంట్లు, దాదాపుగా అన్ని టాయిలెట్లు కట్టారు. అంతర్గత రోడ్లు నిర్మించారు. కరెంటు, వాటర్ సప్లై కనెక్షన్లు ఇచ్చారు. 69,000 రెడ్ లైట్లు, సోలార్ లైట్లని ఏర్పాటు చేశారు. భోజన ఏర్పాట్ల కోసం 3,000 వంటశాలలు ఉన్నాయి. టెంట్ సిటీలోనే 11 ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. 40,000 మంది భద్రతా సిబ్బంది మహాకుంభమేళా ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ ట్రూప్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ని దించారు. 3,000 ప్రత్యేక రైళ్లని కుంభమేళా కోసం తిప్పుతున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 2,700 సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వందలాది మంది ఉద్యోగులు 24 గంటలు ఈ ఫీడ్ని పర్యవేక్షిస్తున్నారు. ఏరియల్ డ్రోన్స్తో పాటు అండర్ వాటర్ డ్రోన్స్ను కూడా ఈ మేళాలో వాడుతున్నారు. కుంభమేళాకి ఎంతమంది వస్తున్నారో ఎట్లా లెక్కిస్తారు? దీనికోసం పాత పద్ధతులతో పాటు ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా, రైళ్లలో, విమానాల్లో ఎంతమంది వస్తున్నారో లెక్కించడంతో పాటు సంగమం దగ్గర
వాచ్ టవర్ల ద్వారా జనసాంద్రతని అంటే డెన్సిటీని అంచనా వేస్తున్నారు. ఈసారి శాటిలైట్ ఇమేజరీ ద్వారా కూడా ఈ అంచనాలు వేస్తున్నారు. ఇందుకు గూగుల్ తోడ్పాటును అందిస్తోంది. దీంతో పాటు RFID బ్యాండ్లు, మొబైల్ యాప్స్, డ్రోన్స్ ద్వారా కూడా పాల్గొంటున్న భక్తుల సంఖ్యని లెక్కగడుతున్నారు. కుంభమేళా మతపరమైన కార్యక్రమం అయినా ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. 2018లో జరిగిన కుంభమేళా వల్ల 1,20,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఈసారి 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా నంది అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న వ్యాపారులు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు. కూరగాయలు, దినుసుల దగ్గర నుంచి మంచాలు, పరుపులు, పాలు, పళ్ళు, పూజా సామాగ్రి లాంటి చిన్న వ్యాపారాలు చేసేవాళ్లే 17,000 కోట్లకు పైగా మహాకుంభమేళా టైంలో వ్యాపారాలు చేస్తారని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వారి అంచనా. ఇక హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాబ్లు మొదలైనవి ఈ 45 రోజులు చాలా బిజీగా ఉంటాయి. స్థానిక వ్యాపారులు ఏడాది పొడవునా చేసే బిజినెస్ ఈ 2 నెలల్లోనే చేస్తారు. మహాకుంభమేళా జరిగినన్ని రోజులు లక్షలాది మందికి పని దొరుకుతుంది. టెంపో ఆపరేటర్లు, ఆటోల వాళ్ళు, చిన్న చిన్న షాపుల వాళ్ళు, బోట్లు నడిపేవాళ్ళు, ఇట్లా ఎంతోమందికి మహాకుంభమేళా ఆర్థిక ఊతాన్నిస్తుంది. ఆయుర్వేదం, యోగా, పంచకర్మ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయి. ప్రయాగ్రాజ్లో ఉన్న 150 హోటళ్లు సరిపోవు కాబట్టి విలాసవంతమైన టెంట్లని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ లగ్జరీ టెంట్ని అద్దెకి తీసుకోవాలంటే ఒక్కోదానికి రోజుకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. రోజుకి ₹1,00,000 వరకు అద్దె ఉండేటువంటి ప్రీమియం టెంట్లు కూడా ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 రకాల వసతి ఏర్పాట్లు జరిగినాయి. విల్లా, మహారాజా, స్విస్ కాటేజ్, డార్మెటరీ, ఇలా 4 రకాలుగా ఏర్పాట్లు చేశారు. వీటి ధరలు ఒక రాత్రికి ₹1,500 నుంచి ₹35,000 వరకు ఉంటుంది. ప్రభుత్వం నడిపే సంగం నివాస్లో 44 లగ్జరీ టెంట్లు మొత్తం బుక్ అయిపోయాయట. మహాకుంభమేళాలో హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది. రోజుకి 3.5 కోట్ల చొప్పున 45 రోజుల్లో 157 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని చెప్పి అంచనా. ఇక ప్రభుత్వానికి మహాకుంభమేళా ద్వారా పన్నుల రూపంలో 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనేది మరొక అంచనా. భారత ఆధ్యాత్మిక సంపదకి ప్రతీకగా మహాకుంభమేళాని ప్రపంచం చూస్తోంది. అందుకే కుంభమేళా ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న విదేశీయులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దేశంలో స్పిరిచువల్ టూరిజంను ప్రోత్సహించే యత్నంలో భాగంగా భారత టూరిజం మంత్రిత్వ శాఖ కూడా కుంభమేళాపై దృష్టి పెట్టింది. ఈసారి మహాకుంభమేళాకి 15 లక్షల మంది విదేశీ అతిథులు వస్తారని అంచనా. ఈ మహాకుంభమేళాకు వచ్చిన విదేశీయుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్. స్వామి కైలాసానందగిరి శిష్యరికంలో ఆమె కుంభమేళాకు వచ్చారు. ఆమెకి ఈ సందర్భంగా కమల అని చెప్పి ఆయన నామకరణం కూడా చేశారు. లారెన్కి భారతీయ ఆధ్యాత్మిక చింతనతోటి పరిచయం కావడానికి ఆమె భర్త స్టీవ్ జాబ్సే కారణం. జాబ్స్ కుంభమేళాకు రావాలని తన 19వ ఏటే కోరుకున్నాడు. ఈ మేరకైనా 1974లో తన స్నేహితుడికి ఒక లెటర్ కూడా రాశాడు. ఈ లేఖను ముగిస్తూ శాంతి అని రాశాడు స్టీవ్ జాబ్స్. ఒక అభిమాని లేఖని 4.5 కోట్ల రూపాయలు కొన్నట్టు ఈ మధ్యలో వార్తలు కూడా వచ్చినాయి. కుంభమేళాకు రాకపోయినా తర్వాత స్టీవ్ జాబ్స్ ఇండియా వచ్చి 7 నెలల పాటు వివిధ ఆశ్రమాల్లో ఉన్నాడు. 2025లో మహాకుంభమేళా యాత్ర చేసి జాబ్స్ భార్య లారెన్ ఇప్పుడు ఆయన కోరికను తీర్చినట్టయింది. మహాకుంభమేళాలో పాల్గొనే వారికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వడంతో పాటు భారతదేశ భిన్నత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశంగా ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ప్రభుత్వం మలిచింది. ఇందుకోసం మహాకుంభమేళాలో ఒక కళా గ్రామాన్ని, ఒక అనుభూతి మండపాన్ని ఏర్పాటు చేశారు. కళాగ్రామంలో దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రాధాన్యతని, వైశిష్ట్యాన్ని వివరిస్తూ ప్రదర్శనలు ఉంటాయి. దాదాపు 15,000 మంది కళాకారులు దేశంలోని వివిధ పుణ్యస్థలాల ప్రాశస్త్యాన్ని రకరకాల కళారూపాల్లో ప్రదర్శిస్తారు. ఇక్కడ అనుభూతి మండపంలో 230 మంది చేయి తిరిగిన సాంప్రదాయక కళాకారులు తమ పనితనాన్ని ప్రదర్శిస్తారు.
వివిధ రాష్ట్రాల ప్రత్యేక రుచులను పరిచయం చేయడానికి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే కోట్లాది మంది యాత్రికులతోటి, అలాగే హిమాలయ సానువుల నుంచి దిగొచ్చే సాధులు, సంతులు, యోగులు, బైరాగులతోటి మహాకుంభమేళ తనదైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. మతం ఉన్న చోట రాజకీయాలు ఉండకపోవు. ప్రస్తుతం దేశంలోనూ మహాకుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. తమ హిందుత్వ సిద్ధాంతాన్ని మరింత ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరొక సాధనంగా మహాకుంభమేళాని బీజేపీ ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి అని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలను పక్కన పెడితే 2025లో జరుగుతున్న మహాకుంభమేళాని భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి, ప్రాచీన సాంప్రదాయ పరంపరకి, ఆధునిక యుగంలో దేశం సాధించిన నిర్వహణ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిపోతుందని చెప్పొచ్చు.